ఈ రోజు ఈ వీడియోలో టైగర్ లిల్లీ గురించి తెలుసుకుందాం. లిలియం లాన్సిఫోలియం అనేది ఆసియా లిల్లీ జాతి. ఇది చైనా, జపాన్, కొరియా మరియు రష్యన్ ఫార్ ఈస్ట్లకు చెందినది. దాని ఆకర్షణీయమైన నారింజ, నలుపు పువ్వుల కారణంగా దీనిని అలంకారంగా విస్తృతంగా నాటారు. మరియు ఉత్తర అమెరికాలో, ముఖ్యంగా న్యూ ఇంగ్లాండ్తో సహా తూర్పు యునైటెడ్ స్టేట్స్లో తోటల నుండి తప్పించుకునే మొక్కగా అప్పుడప్పుడు కనిపిస్తుంది, మరియు జార్జియా వంటి కొన్ని దక్షిణ రాష్ట్రాలలోకి చొరబడింది. వివరణ: ఇతర నిజమైన లిల్లీల మాదిరిగానే, పువ్వులు 80 నుండి 200 సెంటీమీటర్లు (31 నుండి 79 అంగుళాలు) పొడవు మరియు ఎలుగుబంటి లాన్సోలేట్ ఆకులు 6 నుండి 10 సెంటీమీటర్లు నిటారుగా ఉండే కాండం మీద పుడతాయి. +1/2–4 అంగుళాలు పొడవు మరియు 1 నుండి 2 సెంటీమీటర్లు (3/8, 3/4 అంగుళాలు) వెడల్పు ఉంటుంది. ఎల్. లాన్సిఫోలియం ఆకు కక్ష్యలలో బల్బిల్స్ అని పిలువబడే వైమానిక బల్బులను ఉత్పత్తి చేస్తుంది. ఈ బల్బిల్స్ లిలియం జాతులలో అసాధారణం మరియు అవి అసలు మొక్క యొక్క క్లోన్లైన కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. పువ్వులు వాసన లేనివి. ప్రతి ఒక్కటి కొన్ని రోజులు ఉంటుంది మరియు పరాగసంపర్కం జరిగితే అనేక సన్నని విత్తనాలతో కూడిన గుళికలను ఉత్పత్తి చేస్తుంది. శాస్త్రీయ నామాలు: చాలా సంవత్సరాలుగా వృక్షశాస్త్రజ్ఞులు ఎల్. టైగ్రినం కెర్ గావ్లర్ తర్వాత ను సరైన శాస్త్రీయ నామంగా పరిగణించారు. పాత పేరు ఎల్. లాన్సిఫోలియం థన్బర్గ్ తర్వాత అదే జాతిని సూచిస్తుందని నిర్ధారించే వరకు, మరియు తరువాతి పేరు ఆమోదించబడిన పేరుగా మారింది. స్థానిక పేర్లు: దీని సాధారణ పేరు టైగర్ లిల్లీ. అనేక జాతులలో ఈ పేరు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఇది ఈ జాతికి మాత్రమే సరిగ్గా వర్తించబడుతుంది. ఈ ప్రత్యేక జాతిని తిన్న పిల్లికి విజయవంతమైన చికిత్సపై ఒక కేస్ స్టడీ 2007లో ప్రచురించబడింది. దీనిని ఆసియాలో పండిస్తారు మరియు దాని తినదగిన గడ్డల కోసం అడవిలో ఆహారం కోసం వెతుకుతారు. స్ప్లెండెన్స్ అనే సాగు రాయల్ హార్టికల్చరల్ సొసైటీ యొక్క గార్డెన్ మెరిట్ అవార్డును పొందింది. తైవాన్లో, పువ్వు మరియు గడ్డలు రెండింటినీ ఆహారంగా ఉపయోగిస్తారు, అలాగే ఇతర సంబంధిత జాతులు ఎల్. బ్రౌనీవర్, విరిడులం, ఎల్. పుమిలం మరియు ఎల్. కాండిడం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.